డాక్టర్ గారు, మా నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడే ఐసీయూకి షిఫ్ట్ చేసామమ్మా. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాం. ప్రమాదం లేదు కదా డాక్టర్ గారు? ప్రమాదం అంటే ప్రస్తుతం కండిషన్ నార్మల్గానే ఉన్నా కానీ ఏ క్షణమైనా క్రిటికల్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైనంత తొందరగా ఆపరేషన్కి డబ్బు రెడీ చేసుకోండి. సరే డాక్టర్, ఏర్పాటు చేస్తాం. ఐసీయూలోకి మీ అందరికీ పర్మిషన్ ఇవ్వలేం కాబట్టి ఎవరో ఒకరుండి మిగతా వాళ్ళు ఇంటికెళ్ళిపోండమ్మా. సరే డాక్టర్. అమ్మా అమ్మా, ఊరుకో అమ్మా, ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. నాన్నకేం కాదని చెప్పారు కదమ్మా. నువ్వేడుస్తుంటే మాకేడిపోస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మ బ్రహ్మణి, నాకు గుడికి వెళ్లి ఆ శివయ్యకి దండం పెట్టుకోనుందమ్మా. ఒక్కసారి తీసుకెళ్తావా? సరే అమ్మా, వెళ్దాం. నేను కూడా ఆపరేషన్ డబ్బుల కోసం శైలుతో మాట్లాడాలి. రా సంధ్య, నువ్విక్కడే ఉండు. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే అక్క. రా అమ్మా. యా, ఓకే ఓకే. తేజ, ఏమైంది? డాడ్, ఆ బ్రాహ్మణి వాళ్ళ ఇంటి దగ్గర లేదట డాడ్. ప్రీతి మేడం అక్కడే వెయిట్ చేస్తున్నారట. అంతకుమించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు డాడ్. ఏంట్రా ఇది ఇలా జరుగుతోంది? రాహుల్ని కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క అవకాశం రా ఇది. అది కూడా దూరం అవుతుందనే భయంగా ఉంది నాకు. ఆంటీ, ఇప్పటికే చాలా లేట్ అయింది. వాళ్ళు రారనుకుంటా. మనకి వెళ్దాం ఆంటీ. కావాలంటే ఈవినింగ్ టైంలో నేను పర్సనల్ గా వచ్చి మాట్లాడతాను. రాహుల్ ఎలాంటి కండిషన్లో ఉన్నాడో తెలిసి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావు ప్రీతి? అంటే మీరిలా వెయిట్ చేయడం ఏంటా అని. పర్వాలేదు, ఎంత లేట్ అయినా నేను వెయిట్ చేస్తాను. వాళ్లతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి తీసుకెళ్తాను. మీరిద్దరూ ఒకటేనా? తను కూడా సేమ్ మీలా మాట్లాడినప్పుడే అనుకున్నాను. అమ్మ బ్రహ్మణి, ఎవరమ్మ వీళ్ళు? నాకు తెలీదమ్మా, కానీ నేను వాళ్ళకి తెలుసని ఫీల్ అవుతుంటారు. నా పేరు వాగ్దేవమ్మ. వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేతని. వాగ్దేవి గారంటే మీరేనా? పేరు వినడమే తప్ప మిమ్మల్ని ఎప్పుడు చూడలేదమ్మా. ఏంటమ్మా మీరు మా ఇంటికొచ్చారు? మీ అమ్మాయి బ్రాహ్మణి కోసం. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదే? నాన్న నా పరిస్థితుల్లో చూడగానే నా మైండ్ ఏం పని చేయలేదే. ఆపరేషన్ గురించి నాన్నకి తెలిసే ముందే చేయించాలనుకున్నాను, కానీ ఎలాగో తెలిసిపోయింది. కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినట్టున్నాయి. బాధపడకు బ్రాహ్మణి. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆపరేషన్ కి ఇంకా కొంచెం డబ్బు అవసరం అవుతుంది. అది ఎలా రెడీ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
ఈ ఇన్స్టిట్యూట్ తప్ప మనకి ఇన్కమ్ సోర్స్ లేదు. సార్, మీరు రెంట్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా, ఇలా వచ్చారేంటి? నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ వద్దని చెప్పడానికే వచ్చానమ్మా. ఏ సార్, ఏమైంది? ఈ బిల్డింగ్ కి మంచి రేట్ వచ్చిందని అమ్మేశాను. మీరు 2 రోజుల్లో ఖాళీ చేయాలి. ఏంటి సార్ సడన్ గా? ఈ ఇన్స్టిట్యూట్ ని జీవనాధారంగా బతుకుతున్నాం, ఇప్పుడు వచ్చి అమ్మేశాం ఖాళీ చేయండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏమైపోవాలి? అదంతా నాకు తెలియదమ్మా. ఈ ప్రాపర్టీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ పలికింది, అందుకే అమ్మేశాను. రేపు ఉదయాన్నే మీ సామాన్లన్నీ తీసుకొని ఖాళీ చేయండి. సార్, అలా అనకండి సార్, అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా లేకపోతే చాలా కష్టమైపోతుంది సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. సారీ అమ్మా, నేనేం చేయలేను. సార్ సార్ డాక్టర్ గారు, ఏమైంది? అర్జెంట్ గా రమ్మని కాల్ చేశారు. మీ నాన్నగారి పల్స్, వైటల్స్ అన్నీ డ్రాప్ అవుతున్నాయమ్మా. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్ గారు, ఆలస్యం చేయొద్దు, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలంటే మీరు పేమెంట్ కట్టాలి కదమ్మా. బ్యాంక్ లో కొంత డబ్బుంది, ఆ డబ్బు తీసుకొచ్చి కడతాను. మీరు ప్రొసీజర్ కి రెడీ చేసుకోండి డాక్టర్. సరేనమ్మా, తొందరగా ఏర్పాటు చేసుకోండి. అమ్మా అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా, మనం ధైర్యంగా ఉంటేనే నాన్న క్షేమంగా బయటకొస్తారు. నువ్వేడవకమ్మా. ఇప్పుడు ధైర్యం డబ్బుతోనే వస్తుందమ్మా. ఆ రెండు లేక ఇప్పుడు చాలా భయంగా ఉందమ్మా. భయం ఎందుకమ్మా? నేను బ్యాంక్ కి వెళ్లి ఉన్న డబ్బు తీసుకొస్తాను, మిగిలింది ఏదో రకంగా అరేంజ్ చేద్దామమ్మా. అమ్మ బ్రాహ్మణి, మన ఇంట్లో పాత బంగారం వెండి ఉన్నాయి కదా, ఆ అమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదమ్మా. అవెంత వస్తాయమ్మా? ఎంతో కొంతమ్మా, వేణీళ్ళకి చన్నీళ్లుగా ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి అనిపిస్తుంది. సరే వెళ్దాం రా. జాగ్రత్త సంధ్య. అమ్మ బ్రాహ్మణి, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే ఆ ముగ్ధారెడ్డి గారు మొత్తం లాక్కున్నాడమ్మా. నాన్న ఆపరేషన్ కోసం అవసరమని కాళ్ళు పట్టుకుని బతిమాలినా సరే వినలేదమ్మా. డబ్బు మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు. అయ్యో భగవంతుడా, ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి సలపని కష్టాలు ఇస్తున్నావు. మేమేం పాపం చేశాం భగవంతుడా? అమ్మా, ఇంట్లో బంగారం అంతా కలిపితే ఆపరేషన్ కూడా సరిపోవమ్మా. ఇప్పుడు ఇది తప్ప వేరే డబ్బు కూడా లేని పరిస్థితి అయిందమ్మా. ఇప్పుడేం చేద్దాం తల్లి? డబ్బు లేకపోతే ఆపరేషన్ చెయ్యరు, ఆపరేషన్ జరగకపోతే
మీ నాన్న ప్రాణాలకి ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. సంధ్య, అక్క, డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడే అటు సైడ్ వెళ్ళారక్క. ఏమ్మా, మనీ పే చేసావా? లేదు డాక్టర్. లేదా? ఆపరేషన్ చేయకపోతే మీ నాన్న బతకడం చెప్పిన తర్వాత కూడా పేమెంట్ చేయకపోతే ఎలాగమ్మా? అంటే డాక్టర్, డబ్బు డ్రా చేసి వస్తుంటే వేరే బాకీ వాళ్ళు మొత్తం డబ్బు లాక్కుని వెళ్లిపోయారు. ఎంత బతిమాలినా కనికరించలేదు డాక్టర్. ఇప్పుడేం చేయమంటావమ్మా? డబ్బులు లేకుండా ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. డాక్టర్, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి. నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే డబ్బులు నేను తీసుకొస్తాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. సారీ అమ్మా, హాస్పిటల్ రూల్స్ వ్యతిరేకంగా నేనేం చేయలేను. దయచేసి అర్థం చేసుకో. డాక్టర్, డాక్టర్, డాక్టర్. భగవంతుడా, మా నాన్నని కాపాడడానికి ఒక్క అవకాశం ఇవ్వు. ఎందుకొచ్చారు? నాకు గొడవ పడే శక్తి కాదు కదా, మాట్లాడే ఓపిక కూడా లేదు. దయచేసి వెళ్ళండి, వెళ్ళండి. నాకు నువ్వు తప్ప వేరే అవకాశం లేదమ్మా. దయచేసి నా మాట విను. లేదు, నేను వినను. నేను ఒప్పుకోనని ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను కదా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. మీరు వెళ్ళండి. అది ఇప్పుడు కావాల్సింది నాకు కాదమ్మా, నీకు. మీరేం చెప్పినా నేను వినను. దయచేసి వెళ్ళండి. నన్ను ఇదేంటి ఇక్కడ? ఇక్కడికి ఎలా వచ్చింది? సరసు, ఎక్కడున్నా నన్ను వదిలి వెళ్ళదు సరసు. నీకోసమే వస్తున్నాను. చూడమ్మా, నా కొడుకు పరిస్థితి చూడు. సరసు, 2 గంటల నుంచి స్పృహలో లేడు. అయినా సరే ఆ అమ్మాయి పేరు తలవటం మాత్రం క్షణం ఆపడం లేదు. డాక్టర్లను అడిగితే నువ్వు తప్ప వాణ్ణి బాగు చేసే మెడిసిన్, ట్రీట్మెంట్ లేదు అని చెప్తున్నారు.
కళ్ళు తెరిస్తే వాడడిగే ప్రశ్నకే కాదు, రాబోయే భవిష్యత్తుకు నువ్వే సమాధానం చూపాలని ఇంతగా అడుగుతున్నాను. అర్థం చేసుకోమ్మా. అంటే మీ స్వార్థం కోసం నా కష్టాన్ని కమర్షియల్ చేస్తున్నారా, లేక నా అవసరాన్ని మీకు అనుగుణంగా మార్చుకున్నారా? అయ్యో కాదమ్మా, నా కొడుకుని మార్చుకునేందుకు సాయం చెయ్యమంటున్నాను. సరస్సు రూపంలో ఉన్న నీ మాటలతో వాణ్ణి మార్చమంటున్నాను, అంతే. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు. ఇప్పుడు సరస్సు రూపంలో వచ్చావు గనక ఆ దేవుడే నా కొడుకుని బ్రతికించుకోవడానికి నిన్ను పంపిన వరంగా నేను భావిస్తాను. నువ్వు తప్ప వేరే దారి లేదమ్మా. నా కొడుకుని కాపాడమ్మా. అమ్మా, నిన్నే సరస్సు అనుకుంటున్నమ్మా రాహుల్. నిన్న గుళ్ళో చూసి నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని, నీతో మనసు విప్పి మాట్లాడారని అక్కడే ఉదయం నుండి తిండి తిప్పలు లేకుండా నీకోసం రాహుల్, ఇన్ని రోజులు నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. సరస్సు తిరిగొచ్చిందని సారీ చెప్పగానే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకది చాలు. ఇన్నాళ్ళు దూరమైన ఆనందం నీ కళ్ళల్లో చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇనఫ్ రాహుల్. నాకు సరిపోదు. డాక్టర్, నేను ఇప్పుడంతా పర్ఫెక్ట్ డాక్టర్. నాకే ప్రాబ్లం లేదు. నా ప్రాణం నా దగ్గరికి వచ్చేసింది. ఇక నాకేం కాదు. మీరే టెస్టులు కావాలని చేసుకోండి, ఎన్ని ఇంజెక్షన్లు అయినా చేయండి. చేయండి డాక్టర్, చేయండి. యా రాహుల్, ఓకే. మేడం, మీరంతా బయట వెయిట్ చేయండి మేడం. సరస్సు సరస్సు సరస్సు, నువ్వు ఎక్కడికే వెళ్ళదు. నాన్న రాహుల్, అర్థం చేసుకోనన్నా. నీకు వైద్యం జరగాలంటే మేము బయటే కదా ఉండాల్సింది. మేమందరం బయటే ఉంటాం, ఎక్కడికి వెళ్ళం. నువ్వు డాక్టర్గా చెప్పినట్టే విను. డాడ్, మా ఆవిడ్ని మీ ఆవిడ ఏం అనకుండా చూసుకోండి. నేను ఏమీ అనను. ఐ ప్రామిస్. నేను నమ్మను. డాడ్, నా సరస్సు జాగ్రత్త. అలాగే నువ్వేం ఆలోచించు, నేనున్నాను కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్, మా రాహుల్ ఎలా ఉన్నాడు? మరేం పర్లేదండి. ఒక మనిషి సంతోషానికి మించిన మందు లేదంటారు కదా. ప్రస్తుతం ఆ కండిషన్లోనే చాలా హ్యాపీగా ఉన్నాడు.
నా ప్రయత్నం కన్నా సరస్సు రూపం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇలాంటి సహాయం చేయడం ఆ అమ్మాయి గొప్పతనం, మా అదృష్టం డాక్టర్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయి రాహుల్కి దగ్గరగా ఉన్నంతకాలం ఏ సమస్య ఉండదు. కానీ దూరం అయితే మాత్రం రాహుల్ పూర్వస్థితికి వచ్చేస్తాడు. మెంటల్గా, ఫిజికల్గా రాహుల్ని రికవరీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. లేదు డాక్టర్, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత నాదే. డాక్టర్, వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి మేడం. డాక్టర్, మరేం పర్వాలేదు మేడం. మీరిక రాహుల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మేడం. డాడ్, నా సరస్సు ఎక్కడా? చెప్పండి డాడ్. పంపించేశారా? నేను నార్మల్ అయిపోగానే తా అవసరం లేదని పంపించేశారా? అడుగుతుంది మిమ్మల్ని. రాహుల్, సరస్సు ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంటి దగ్గరే ఉంది. మన ఇంటికి వెళ్ళిందా? నేను రాకుండా ఎలా వెళ్తుంది? నిజమే చెప్తున్నారా? నిజమే రాహుల్, నువ్వొచ్చేసరికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి అని ఈ ఇంటి దగ్గరే వెయిట్ చేస్తోంది. నా సరస్సు లేకుండా నేనిక్కడెందుకు? నేను ఇంటికెళ్తాను. రాహుల్, వెయిట్ రాహుల్, సెలైన్ ఎక్కుతుంది కదా, అది ఫినిష్ అయ్యాక వెళుదువు గాని. లేదు డాక్టర్, అంత టైం నా దగ్గర లేదు. నేను నా సరస్సును చూడాలి అంతే. ఇన్నాళ్ళు నేను నా సరస్సు కోసం ఎదురు చూశాను. ఇప్పుడు నా సరస్సు నా కోసం ఎదురు చూస్తుంది. క్షణం కూడా వృధా చేయలేను, వెయిట్ చేయలేను. నా మాట విను. రాహుల్, రాహుల్, రాహుల్ ప్లీజ్, రాహుల్. ఇలాంటి ఇల్లు, సారీ ప్యాలెస్ నీ జన్మలో ఎప్పుడు చూసుండవు. అలాంటిది ఈ ప్యాలెస్ లోనే రేపటి నుంచి ఉండబోతున్నావు. చాలా లక్కీ కదా నువ్వు. నేను కాదు లక్కీ, మీరు. నన్నొప్పించి బతిమాలి మీరు తీసుకొచ్చారు, నేను రాలేదు కదా. అదే కదా మా బాధ. ఏంటి? ఏం లేదు, నువ్వు మా పాలిట అదృష్టం అని అంటున్నాను. సరస్సు, 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 సరస్సు. డోర్ లాక్ చేసిందేంటి? సరస్సు నీకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందేమో అన్నయ్య. నో 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 నవ్య, అలాంటిదేం లేదు. తేజ, బెల్ రింగ్ చేయి. ఓకే మ్యామ్. ప్రీతి, ప్రీతి. సరస్సు, సరస్సు.
తేజ, మేడం. ఒకసారి ప్రీతికి కాల్ చేయి. ఓకే మేడం. అయ్యో, ఆంటీ వచ్చినట్టున్నారు. బ్రాహ్మణి, పద వెళ్దాం. నా కొడుకుకి భార్యగా వచ్చినందుకు నీకు ఏ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత నాది, మా అందరిది. ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో ఇక నుంచి వాళ్ల ముందే తలెత్తుకొని తిరుగు. నువ్వు ఎవరికీ భయపడద్దు, ఎవ్వరూ నిన్ను ఏమీ అనరు. రా సరస. బ్రాహ్మణినే సరసు అని నమ్ముతున్న రాహుల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు. తెలిస్తే రాహుల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రోజు నుంచి మనం కూడా తను సరసు అన్నట్టే బిహేవ్ చేయాలి. రాహుల్ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు ఏ అనుమానం రాకుండా సపోర్ట్ చేయాలి. తప్పకుండా చేస్తాం మ్యామ్. కానీ అన్నయ్య సరస్సు మీద పెంచుకున్న ప్రేమకి నిజం తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదేమో అనిపిస్తుంది మ్యామ్. అందుకే బ్రాహ్మణి తన బిహేవియర్తో రాహుల్ని మారుస్తుంది. రాహుల్ పూర్తిగా కోలుకున్న తరువాత తను సరస్సు కాదు అన్న నిజం తల్లిగా నేను చేయలేని పని సరసుగా నువ్వు చేశావు. నా కొడుకు కడుపు నింపా. చాలమ్మా, చాలా సంతోషంగా ఉంది. నేను సరస్సులా నటించడానికొచ్చి మీ అబ్బాయిని మార్చాలనుకుంటే మీ అబ్బాయి నన్నే సరస్సులా మారుస్తున్నాడు. ఏమైందమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? జడ వేసుకోమన్నాడు, ఓకే. కానీ నుదుటిన బొట్టు పెట్టడం మాత్రం నాకు నచ్చలేదు. నిజం చెప్పేయాలన్నంత కోపం వచ్చింది. కానీ మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని మీ అబ్బాయి హెల్త్ గురించి ఆలోచించి సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. నువ్వు చేసిన సాయానికి, కంట్రోల్ చేసుకున్న కోపానికి. సారీ అమ్మా. నా కొడుకు బిహేవియర్కి, నుదుటిన పెట్టిన ఈ బొట్టుకి నాకు కావాల్సింది థ్యాంక్స్ సారీ కాదండి. మీ అబ్బాయి ఇలాంటి పనులు చేయకుండా కంట్రోల్ చేయడం, లేదంటే నేనే నిజం చెప్పి పర్మనెంట్ గా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అయ్యో, వద్దమ్మా, వద్దు. అంత పని చెయ్యొద్దు. నేనే కాదు, మా కుటుంబం అంతా సరస్సు విషయంలో వాడికి మంచి చెడు, అవును కాదు అని చెప్పలేని స్థితిలో ఉన్నాం. కానీ
నా కుటుంబం పరిధిలో ఉన్నంత వరకు మాత్రం ఇలాంటిది రిపీట్ కాకుండా మేం చూసుకుంటామమ్మా. ఇంకా మీకు డౌట్ రాలేదా ఆంటీ? ఏ డౌట్? తను బ్రాహ్మణి కాదు సరస్సునే అని. ఆ డౌట్ మళ్ళీ నీకెందుకొచ్చింది? ఎందుకు రాదా ఆంటీ? వచ్చిన రోజే నంబర్ 1 కప్పు తీసి సేమ్ ప్లేస్ లో పెట్టింది అంటే అల్మారా ఖాళీగా ఉంది కాబట్టి క్యాజువల్ గా పెట్టింది అనుకుందాం. కానీ బొట్టు జడ ఇదంతా చూస్తూ ఉంటే రాహుల్ పెట్టాడని తను చెప్పింది కదా. అదే నా డౌట్ ఆంటీ. అవునా ఆంటీ? పెళ్ళైన అమ్మాయిలు మాత్రమే నుదుటున బొట్టు పెట్టుకుంటారు. బ్రాహ్మణికి మాత్రం రాహుల్ పెట్టాడు. అయినా సరే తనేమనకుండా సైలెంట్ గా ఎందుకుంటుంది? రాహుల్ని భర్తగా ఫీల్ అవుతోంది కనుక. మనింటికొచ్చిన బ్రాహ్మిణి సరస్సునే కనుక. సరస్సుకి మాత్రమే ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి గనుక. ఏమైంది ప్రీతి నీకు? మైండ్ పనిచేస్తుందా లేక షట్ డౌన్ అయిందా? మనం రాహుల్ హెల్త్ గురించి ఆలోచించి నిజం చెప్పనందుకు కాంప్లిమెంట్ ఇవ్వాల్సింది పోయి కంప్లైంట్ చేస్తావేంటి? ఇప్పుడు తను రియాక్ట్ అయితే రాహుల్ కి తను సరస్సు కాదు అని నిజం తెలిసిపోయేది కదా. ఈ లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నావు? అనుమానంతో కాదు ప్రీతి, ఆలోచించి మాట్లాడు. అయ్యో ఆంటీ, మీరు కూడా దాని మాయలో పడకండి. ఇదంతా తన గేమేమో. అప్పుడు వానపాములా జారుకున్న సరస్సు ఇప్పుడు త్రాచుపాములా తిరిగి వచ్చి బ్రాహ్మణిలా బుసలు కొట్టాలని చూస్తోందేమో. ఏమండి, బ్రాహ్మణి ఎక్కడా? వచ్చేస్తుందండి. ఫోన్ చేశాను. వస్తుందా లేక నాన్న చేసిన పనికి కోపంగా ఉందా? నీ మీద కోపం రాదు నాన్న. మా బ్రాహ్మణి నాన్న నాన్న తల్లి, నాకు ప్రాణం ఉందన్న తెలిసిన మరుక్షణం నా కళ్ళ ముందు నువ్వే మెదిలేవమ్మా. అలాంటిది కళ్ళు తెరిచి చూసిన వెంటనే నువ్వు లేకపోయేసరికి నా ప్రాణం విలువ తెలియకుండా పోయిందంటే నమ్ము. మా మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నారు?